నోడల్ మినిస్ట్రీ హోమ్ మినిస్ట్రీ ఉండింది. ఏమైనా డైరెక్షన్స్ దేశానికి ఇవ్వాలన్నా, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలన్నా, లాక్డౌన్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఎప్పుడు పెట్టాలా, లాక్డౌన్లో ఏ స్థాయికి వెళ్ళాలా అన్నీ కూడా హోమ్ మినిస్ట్రీ ఇచ్చేది. నేను అప్పుడు హోమ్ మినిస్ట్రీలో ఉన్నాను. ప్రజలకు రోజువారీ అవసరమైనటువంటి 24 మినిస్ట్రీస్, 3 జాయింట్ సెక్రటరీస్ ఒక్కొక్క మినిస్ట్రీ నుంచి 8 గంటల చొప్పున హోల్ నైట్ టు డే 24/7 ఆ బ్యాచ్ కరోనా కంట్రోల్లో కూర్చోవాలి. ఆ రకం కూర్చున్నప్పుడు దానికి యాజ్ ఎ మినిస్టర్గా నన్ను ఇన్ఛార్జ్ పెట్టారు ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు. చాలా అద్భుతంగా నేను కూడా ఆల్మోస్ట్ 1.5 మంత్ ఆఫీసులోనే పడుకున్నాను. మిలిటరీ విమానాలలో ఆక్సిజన్ పంపించాను. మీకు తెలుసు మిలిటరీ విమానాలు ఒక విమానం ఢిల్లీ నుంచి ఆక్సిజన్ తీసుకొని వస్తే గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేంత వరకు కూడా ఎక్కడ ఆగకపోయేది. అంత నెట్వర్క్ గ్రీన్ ఛానల్ అంటారు. ఆ రకంగా విమానాల ద్వారా నేను గాంధీ హాస్పిటల్కి ఆల్మోస్ట్ 12 సార్లు పోయాను లోపలికి. ఎవరైతే వెంటిలేటర్ మీద పేషెంట్స్ ఉంటారో నేను బుక్ ఒకటి ప్రింట్ చేశాను. వెంటిలేటర్ మీద పేషెంట్ దగ్గరగా మాట్లాడాను. దేవుడి మీద భారం ఇచ్చి తిరిగాను. ఆ రకంగా ఎందుకు వెళ్ళానంటే ఏదో పబ్లిసిటీ కోసం కాదు. డాక్టర్లు పనిచేస్తున్నారు, ఆడ నర్సులు పనిచేస్తున్నారు, ఆడ శానిటేషన్ సిబ్బంది పనిచేస్తారు, క్లీన్ చేయడం. వాళ్ళు పనిచేస్తున్నప్పుడు మనం వాళ్ళని గాలికి వదిలేసి మీరు పని చేయండి, మేము రాజకీయ నాయకులము, మేము ఇళ్ళల్లో ఉంటాము, మేము రాము అని కూడా దాన్ని తట్టి నేను లోకల్గా ప్రజాప్రతినిధిని, ఎంపీని అని చెప్పి మా ఇంట్లో భయపడుతున్నా, అందరూ భయపడుతున్నా. ప్రెస్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. ప్రెస్ వాళ్ళందరినీ గేట్ కాడ బయట మెయిన్ గేట్ కాడ ఆపాడు. ఇక నేను పోయేవాడిని, మొత్తం చూసేవాడిని. ఆ సూపరింటెండెంట్ కూడా నాతో పాటు లోపలికి వచ్చేవాడు ధైర్యం చేసి నేను వెళ్ళినప్పుడు. ఆ రకంగా పూజారులు ఉంటారు దేవాలయాలలో. పూజారులు కూడా చాలా పేదవాళ్ళు ఉంటారు, మీకు తెలుసు. వాళ్ళకు దేవాలయాన్ని క్లోజ్ అయినాయి కదా. ఆ టైంలో పూజారులందరికీ గ్రాసరీస్ పంపించడము, మీలాంటి వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర సాయం తీసుకొని మా కార్యకర్తలకు పంపించడము, పోలీస్ స్టేషన్లో పోలీసుకు పంపించడము, హోంగార్డ్స్ పంపించడము. ఈ రకంగా నేను కూడా కొద్దిగా గొప్ప చేశాను. ఇక్కడ మా వాళ్ళతోటి కలిసి నా కాన్స్టిట్యున్సీ చూసి ఈవెన్ నా పార్టీలో ఉన్నటువంటి నాకు పనిచేసినటువంటి పేద కుటుంబాల కార్యకర్తలకు కూడా గ్రాసరీస్ పంపించాను నేను. ఆ రకంగా కూడా వర్కౌట్ చేశాను. మీ కుటుంబంలో కూడా చాలామంది మీకు బంధువులు సినిమాలు వచ్చారు. అందులో 2 ప్రముఖంగా మీ అబ్బాయి చరణ్ గారు కావచ్చు, మీ సోదరుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. వాళ్ళిద్దరిట్లో మీకు నచ్చిన సినిమా ఏముంటుంది? పవన్ కళ్యాణ్ సినిమాల్లో నాకు తొలి ప్రేమ ఒకటి చాలా ఇష్టం, బద్రీ ఇష్టం, అలాగే జల్సా అనే ఇంకో సినిమా, అత్తారెడ్డి దారేదైతే చాలా అవి తను చేసినవి సినిమాలైనా అన్నీ కూడాను అద్భుతమైన సినిమాలే, 1-2 తప్ప. అండ్ చరణ్ రెండో సినిమా మగధీర నభూత నా భవిష్యత్. మీరు అసెంబ్లీలో నాకు వచ్చి చెప్పారు, ఇది మగధీర రిలీజ్ అయిన రోజు ఉన్నారు మీరు, జ్ఞాపకం ఉందో లేదు మీకు? కరెక్టే కదా, మీరు షేర్ చేశారు. చాలా బాగా నడుస్తుంది మా అబ్బాయిది, మంచి అదే టైంలో మీరు అసెంబ్లీలో కూడా చెప్పారు మాకు, మామూలుగా మాట్లాడుతున్నారు. మగధీర చాలా అద్భుతంగా వచ్చింది, చిరంజీవి అని మీరు ఎంత సంతోషపడిపోయారో. మీకు రాజకీయంగా మీ తదనంతరం లేదా మీతో పాటు మీ బంధుగణంలో కానీ మీ బంధువులో కానీ మీరు ఎంకరేజ్ చేసిన మీ శిష్య వర్గంలో కానీ ఎవరైనా ఉన్నారా? అంటే నేను మా కుటుంబం నుంచి ఎవరిని ప్రోత్సహించలేను. ఎవరన్నా ఇష్టం ఉంటే వాళ్ళు రావాలి ఫ్యూచర్లో, నేను ప్రోత్సహించలే ఎవరిని కూడా. నాకు పార్టీలో గ్రూప్ అంటూ లేదు, అందరూ పార్టీ కార్యకర్తలందరూ నా గ్రూపే, పార్టీయే నా జెండా. ఆ రకంగా నేను ఎవరిని వ్యక్తిగతంగా నా మనిషిని ప్రోత్సహించుకోవడము, లేకపోతే మా కుటుంబ సభ్యులను ప్రోత్సహించడం అనేటువంటిది, ఎవరైనా రాజకీయాలు అంటే వాళ్ళ స్వేచ్ఛ, మనం బలవంతంగా తీసుకొచ్చి నిలబెట్టారు అనేది నేను జనాలు కూడా అనుకోలేదు ఇప్పటివరకు. అయితే ఈ ఫ్యూచర్ ఏమైతే చెప్పలేను ఇప్పటికైతే. మీరు ఒక గ్రూపు, నా కార్యకర్తలు నా గ్రూప్ అని మీరు అంటే నాకు ఒక విజువల్, ఒక ఫోటోగ్రాఫ్ గుర్తుకొస్తుంది. మీరు వైట్ హౌస్ ముందు మీరు కొంతమంది కార్యకర్తలు అలా ఉన్నారు, కానీ వాళ్ళు నిశ్చితంగా చూస్తే నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆ టైం లోపల. మీకు అప్పటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారితో సత్సంబంధాలు ఉండేవా? అద్వానీ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 1994లో నేను అప్పుడు యూత్ వింగ్లో పనిచేస్తున్నాను. అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్, అది యుఎస్ గవర్నమెంట్ ఏజెన్సీ. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొన్ని ముఖ్యమైనటువంటి దేశాల నుంచి అప్పుడప్పుడు యూత్ డెలిగేషన్, పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి యూత్ డెలిగేషన్, యంగ్ లీడర్స్ అంటారు, యంగ్ లీడర్స్ని పిలిచి మా దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మీరందరూ చూసి మీరు మీ దేశాల్లో మాకు దేశం గురించి ప్రచారం చేయాలి, వాళ్ళ కాన్సెప్ట్ అది. అద్వానీ గారు 3 సెలెక్ట్ చేశారు. నన్ను సెలెక్ట్ చేసి నన్ను హైదరాబాద్ నుంచి, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి అనంత్ కుమార్ అని చనిపోయారు, మినిస్టర్ ఉండేవారు, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఉండేవాడు, కల్చర్ మినిస్టర్, ఆయన చనిపోయారు మధ్యలోనే. అక్కడ
గుజరాత్లో ఆర్గనైజింగ్ పార్టీకి సెక్రటరీ ఉండేవాడు నరేంద్ర మోడీ గారు, అప్పుడు మినిస్టర్ కాదు ఇంకా కారే. మా ముగ్గురిని సెలెక్ట్ చేసి ఢిల్లీకి పిలిచాడు. పిలిచి ఇట్లా మీరు పార్టీ తరఫున పోవాలి అని చెప్పి, నన్ను కూడా నువ్వు పోవాలన్నప్పుడు నాకు పాస్పోర్ట్ లేదు, నాకు చాలా చిన్న ఏజీ, ఫ్లైట్లో మొదటిసారి పోయినా నేను. తొందర రమ్మంటే మా పార్టీ ఫ్లైట్ టికెట్ ఇస్తే పోయాను. మాట్లాడినాక వారు చెప్పారు మీరు ముగ్గురు కూర్చున్నాక ఇంటి ముందోటి కటింగ్ షాప్ ఉంది, నరేంద్ర మోడీ గారి గడ్డ ఉంది, నాకు గడ్డ ఉంది, చిన్నోని, మీరు ఇద్దరు క్లీన్ షేవింగ్ చేసుకురా అన్నాడు. నరేంద్ర మోడీ ఇంటి మా అమ్మ పోయిన క్లీన్ నాకు చూపించాలన్నాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి క్లీన్ షేవింగ్ చేసుకుని నరేంద్ర మోడీ గారు మేము ఇద్దరం, ఎందుకనంటే అయినా మీరు పార్టీ రిప్రజెంట్ చేయడం లేదు, మీరు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు, టైంకి రావాలా, టైం పోవాలని చెప్పి మమ్మల్ని పంపించిన తర్వాత నరేంద్ర మోడీ గారు మీరు చూడండి ఆ ఫోటోలో ఆయన సంఖ్య ఒక బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగులో పుస్తకము పెన్ ఉంటుంది. మేము రాజులాగా పుస్తకం లేదు, పెన్ లేదు, మేము పోతుంటే అందులో భాగంగానే వైట్ హౌస్ లోపల రాణించేవాళ్ళు, చాలా దూరంకి వెళ్ళి, కానీ చూపించేవాళ్ళు. బయట ఉండే కొంత అమెరికా ఇది వైట్ హౌస్ అక్కడ కనిపిస్తుంది, అందులో అది ప్రెసిడెంట్ రూము, ఇక్కడ కనిపిస్తుంది కిచెను, ఇది కాన్ఫరెన్స్ హాలు. బయట నుంచి అందరు చెప్పేటోళ్ళు చాలామంది ఉండేవాళ్ళు, గైడర్స్, టూరిస్ట్ గైడ్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలామంది అక్కడ పోతే చెప్పేవాళ్ళు. ఆ రకంగా అక్కడ దిగినటువంటి ఫోటో అది. ఎందుకు రిలీజ్ చేశానంటే ప్రధానమంత్రి గారు అయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు, కిషన్ ఏమన్నా మీ దగ్గర ఫోటోలు ఉన్నాయా? ఆయన దగ్గర లేవు పాపం. ఓకే, నాకు ఫోన్ చేశాడు. నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో అవన్నీ ఫోటోలు తీసినాక ఇంత కట్ట ఉండే కానీ అన్నీ అంటుకొని ఒకటి మనకు తెలియదు కదా, మొత్తం పాడిపోయినాయి. 8 ఫోటోలు దొరికినాయి. అందులో ఏదో ఒకటి దొరికింది, బోటు థమ్స్అప్ తాగుతూ, అప్పుడు థమ్స్అప్ తాగొద్దని కూడా తెలియదు, ఇది మల్టీనేషనల్ కంపెనీ అటువంటి ఏం లేదు అప్పుడు. బోట్ నడిపిస్తున్న ఫోటో ఇవన్నీ కూడా కొన్ని దొరికితే పంపించాను. ఆయన ఏ వైట్ హౌస్ ముందు అయితే నేను ఫోటో దిగాను గేట్ కాడ, ఈరోజు అదే వైట్ హౌస్ ఆహ్వానం మేరకు వైట్ హౌస్ లోపలికి వెళ్తున్నానని ఆ ఫోటో రిలీజ్ చేశాడు. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ప్రైమ్ మినిస్టర్ ఆ ఫోటో బయటకు ఆ ఫోటో బయటకు వచ్చింది. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు అయిన తర్వాత అమెరికాకి వెళ్తున్న రోజు రిలీజ్ చేసిన ఫోటో అది. మీరు మాకు ఒక మాట ఇచ్చారు, మీరు మన ఆఫీస్ ఏదైతుందో టూరిజం ఆఫీసు ఢిల్లీలో నేను వస్తాను, మన ఇద్దరం ఒకసారి ఎందామని అన్నారు. కానీ మీ ఒత్తిడి కారణంగా మన ఒత్తిడి కారణంగా జరగలేదు. ఇంకా అది రేపు ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ అది చెప్పలేము కాబట్టి అది వస్తాను. అది కాకుండా మీరు నాకు ఇంకా జ్ఞాపకం, ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు గర్వం ఫీల్ అవుతాను. ఎందుకంటే మీరు పెట్టిపోయినటువంటి ఫోటోలు, ఇండియాకి సంబంధించినటువంటి టూరిజం డెస్టినేషన్ యొక్క ఫోటోస్ ఏవైతున్నాయో అవి ఇంకా ఆ రకంగానే ఉన్నాయి. నేను అడిగిన ఎవరు పెట్టారంటే చిరంజీవి గారు పెట్టారంటారు. డ్రైవర్ కూడా మీకైతే డ్రైవర్ ఉండను, అతను ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు, రణధీర్. మీకు చెప్తుంటాడు, సార్ మై చిరంజీవి సాబ్ కभी మై సాబ్ డ్రైవర్, మై చలాయితా ఉనకా గాడి ఢిల్లీ మే, అది ఆప్కు మై చలా రూమ్ సాప్ అంటాడు. ఇంకా ఉన్నాడు పాపం. చాలా సీనియర్ అండి అతను, చాలా మంచివాడు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనం ఇండియాలోనే మనమే ఆరోగ్యశ్రీని ప్రారంభించామన్నది నాకు తెలిసినటువంటి వాస్తవం. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా వ్యాపించింది అనేది చాలా ఇది. అలాంటి ఆరోగ్యశ్రీకి కిషన్ రెడ్డి గారే ఆద్యులు, అంకురార్పణ చేసిన వాళ్ళు అని బయట బాగా వెనుకడు ఉంది. ఆ తర్వాత ప్రభుత్వాలు పికప్ చేసాయి. అది ఎందుకు, ఎలాగా, అది మీరు ఎట్లా ఇనిషియేట్ చేశారు ఆరోగ్యశ్రీ అనేది? 2004 నేను ఎమ్మెల్యే అయినప్పుడు పేరున్న మందకృష్ణ మాదిక్ గారు, ఆయన వాళ్ళకు సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ మీద పోరాటం చేస్తూనే సామాజిక సమస్యల మీద కూడా పోరాటం చేసేవారు. దివ్యాంగులకు పెన్షన్ పెంచాలని ఆయన తిరుగుతున్నప్పుడు ఈ అనేక జిల్లాలలో గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లలు జన్మించేవాళ్ళు. వాళ్ళకు ఆ రోజు ఒక ఆపరేషన్ చేయాలంటే 10 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు అయ్యేది. పేదవాళ్ళకి అది అవకాశం ఉండేది కాదు. చాలామంది చనిపోయేవాళ్ళు కూడా. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము ట్యాంక్ బండ్ కింద అంబేద్కర్ భవనం ఉంది, అక్కడ మీటింగ్ పెట్టుకున్నాము. ఒక 3000 మంది పసిపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. మీటింగ్ అయినాక ఆ మీటింగ్లోనే ఒక అబ్బాయి చనిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి సేమ్ అబ్బాయి అంతే వచ్చాడు, చిన్న పసిబాబు అందే వచ్చాడు, అబ్బాయి చనిపోయాడు. మేము ఏం చేసినాం, నేను మందకృష్ణ గారు కలిసి, నేను కూడా ఉద్యమానికి వెళ్ళాను. ఆ అబ్బాయి డెడ్ బాడీ పట్టుకొని అంబేద్కర్ ట్యాంక్ బండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చాం. మాతో పాటు ఆ పసిపిల్లలందరినీ తీసుకొచ్చాం.
3,000 మంది పసిపిల్లలు. అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం మొత్తం ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూర్చున్నాం, డెడ్ బాడీ పెట్టుకొని కూర్చున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము అందరికీ కూడా ఉచితంగా చిన్నపిల్లలందరూ కూడా ఆపరేషన్ చేయించాలి, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా వాళ్ళ ఇష్టం చేయించాలి, వీళ్ళ ప్రాణాలు కాపాడాలని డిమాండ్ తోటి కూర్చున్నాం. 11 గంటలకు కూర్చున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారు దురదృష్టం ఆ రోజు ఢిల్లీకి వెళ్ళిపోయాడు. ఢిల్లీలో ఉన్నాడు. బట్ ఢిల్లీ నుంచే ఫోన్లో మాట్లాడాడు ఆయన. మాట్లాడి నేను తర్వాత ఆలోచిస్తాం, మీరు అట్లా చేయొద్దు, ఎందుకంటే మమ్మల్ని లాఠీ చేయడానికి వీలేదు, పసిపిల్లలు, గుండె జబ్బులు ఉన్న పిల్లలు, మమ్మల్ని నెట్టేయడానికి వీలేదు పోలీసులో కూడా విచిత్రమైన పరిస్థితి, ఆందోళన, ఉద్యమం చేస్తున్నాం మేము, చాలా డెడ్ బాడీ పెట్టుకొని ఉన్నాం, ఏం చేయాలో పోలీసులకు తోచది. ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు రాజశేఖర గారు మా మెడ మీద కత్తి పెట్టి మీరు ఈ రకంగా దబాయిస్తున్నారు, ఏమని అనుకోండి సార్, మీరు కృష్ణ గారు చాలా గట్టిగా ఉన్నారు, ఏమని అనుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయాలని చెప్పి మేమిద్దరం కదలాలి. రాత్రి ఆల్మోస్ట్ 10 o'clock మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి మీరు మాట చెప్పడం కాదు ఆర్డర్ రావాలను, వీళ్ళందరికీ ఫస్ట్ మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లలందరికీ ఎంత డబ్బైనా ఖర్చు అయినా సరే మేము ఆపరేషన్ చేయిస్తానని చెప్పి ఢిల్లీ నుంచి మాట ఇచ్చి ఆర్డర్ తీసి మా చేతులు పెట్టినాక మేము పిల్లలందరినీ తీసుకొని వెళ్ళిపోయినాం, ఫస్ట్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మళ్ళీ మీటింగ్ పిలిచాడు మమ్మల్ని. పిలిచి ఈ రకంగా చేయడం తప్పు, మీరు నన్ను బెదిరించారు, బ్లాక్మెయిల్ చేశారు, ఆర్డర్ చేశారు, ఏమని అనుకోసారి మేము ప్రజల పిల్లల ప్రాణాలు కాపాడడం కోసం చేశాం తప్ప మీకు వ్యతిరేకంగా కాదు, ఇంకొకరు కాదు. అందులో బాబు చనిపోయాడు. తర్వాత ముఖ్యమంత్రి ఆలోచన చేసి డాక్టర్లను పిలిచి ఎట్లా చేద్దాము, అప్పుడు సర్వే చేయించాడు. వాళ్ళు గ్రామ పంచాయతీలో సర్వే చేస్తే 2 లక్షల మంది పిల్లలు ఉన్నారు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. ఉభయ రాష్ట్రాల్లో గుండెకు జబ్బు హోల్ ఉండి పుట్టినటువంటి వాళ్ళు 2 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇంతమందికి నేను ఎట్లా చేస్తా అది ఇదని మళ్ళీ సర్వే వచ్చిన తర్వాత వెరిఫికేషన్ వచ్చిన లిస్ట్ తీశాడు, అంచనా వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఇన్సూరెన్స్ ఏదైనా చేద్దామా అని, ఆయన డాక్టర్ కదా ఒరిజినల్గా, ఆయన డాక్టర్ వృత్తి, చదువుకున్నది MBBS అయినా, ఆయనకి ఈ విషయం బాగా తెలుసు కాబట్టి ఏం చేద్దామని ఆలోచన చేసి అప్పుడు ఇన్సూరెన్స్ పథకం ఆ పిల్లల కారణంగా, గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లల కారణంగా ఆ 2 లక్షల మందికి పిల్లలు ఇన్సూరెన్స్ చేయాలన్న వచ్చినటువంటి ఆలోచనే ఈ ఆరోగ్యశ్రీ పథకం. అలా మీరు ఇనిషియేట్ చేసినటువంటి ఈ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇది నిజంగా ఇలాంటి సామాజిక స్పృహ అనేది రాజకీయంగా ఆలోచిస్తే వచ్చేది కాదండి. ఇది మానవతా విలువలతోటి, మానవత్వంతో ఆలోచించారు కాబట్టి ఈ రోజున అది సఫలీకృతం కాగలిగింది. భారతదేశంలోనే అది ఒక అందరూ ఆచరించేటువంటి గొప్ప పథకం అయ్యింది. అది ఎంతమంది లబ్ధి పొందుతారో వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి. అసెంబ్లీలో ఉండగా నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ హోమ్ గార్డ్స్ గురించి మీరు తీసుకున్న శ్రద్ధాశక్తి, ఆహ్వానించిన మీరు పడ్డ తపన కానీ అంతా ఇంత కాదు. అండ్ అది మీరు ఈ రోజున వాళ్ళకి ఏదైనా లబ్ధి చేకూరిందంటే దానికి కూడా నాంది పలికిన వాళ్ళు కిషన్ రెడ్డి గారు. 3,000 జీతం ఉండేది సార్ వాళ్ళకు కుటుంబము. వాళ్ళు 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు ఇప్పుడు ట్రాఫిక్ చేస్తుంటారు కదా, వాళ్ళు 12 గంటలు దుమ్ము ధూళి ఎండలో వాళ్ళు ఇట్లా ఏలు పెడితే మొత్తం మన చేయి నల్లగవుతుంది, అంత మట్టి కాలుష్యంతో ఉంటారు వాళ్ళు. రోజు వాళ్ళు ఇచ్చే బట్టలు తెల్ల షర్ట్ వేసుకోవాలి, వాళ్ళు కాకి ప్యాంట్ వేసుకోవాలి. ఉదయం వేసుకునే షర్టు 2 గంటలలో కలర్ మారిపోతుంది. మనం ఇచ్చేటువంటి 3,000 రూపాయలు అలా డ్రెస్ ఉతకడానికే సరిపోతుండే. అందుకే కిషన్ రెడ్డి గారు మీరంటే ఎందుకు గౌరవం అంటే, మీరు రాజకీయ లబ్ధి గురించి ఎప్పుడు చూసేవాళ్ళు కాదు, మీ కాన్స్టిట్యున్సీకే పరిమితమైన మీరు ఎప్పుడు కాదు, విస్తృతంగా అందరికీ లబ్ధి చేకూరే విధంగా తీసుకున్నారు. కాబట్టి అలాంటి మీకు ఆ బలం, మీ వాయిస్కి ఆ స్ట్రెంగ్త్ అలాగా, ఎందుకంటే మీ ఆశయంలో ప్యూరిటీ ఉంది, మీ ఆశయంలో చిత్తశుద్ధి ఉంది మీ ఆచరణలో. కాబట్టి మీలాంటి నాయకుల వల్లనే అవుతుంది ఏదైనా సరే. జనవరి 22 నాడు నేను టీవీలో చూశాను, మీరు అయోధ్యలో రామమందిర నిర్మాణంలో మీ దగ్గర కెమెరాలు పెట్టడము, మీరు కామెంట్ చెప్పడము, మిమ్మల్ని పిలవడము, మీరు పోవడము, మీరు ఆ రోజు టీవీలో దేశమంతా అన్ని టీవీలు మాట్లాడాయి. మీకు మీరు ఏ రకంగా ఫీల్ అనిపించింది మీకు? అది హనుమాన్ని ప్రార్థించే ఆయన మా కులదైవంగా చూసిన మాకు రామచంద్రుడు ఆ నామమే మాకు ఒక రకమైన గొప్ప స్ఫూర్తి మాకు. అలాంటి రాముడు మమ్మల్ని ఆహ్వానించినట్టుగా అనిపించిందండి. అది అక్కడ 500 సంవత్సరాలుగా ఎన్నో అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం అనేది అది సునాయాసంగా చేయటం అన్నది అది ఆయన వల్లనే అయ్యింది, నరేంద్ర మోడీ గారు తలుచుకోబట్టి అయ్యింది అనేది. అలాంటి దానికి
మేము ఆహ్వానించబడటం అనేది అది మేము చేసుకున్న అదృష్టం, మా పుణ్యం. చాలామంది అందరము భయపడ్డాం ఏమైపోతుందో, దేశంలో గొడవలు అయితే మత కళాలు జరుగుతుందేమో అని. కానీ అదృశ్యం ఏంటంటే ముస్లింలు కూడా చాలామంది సానుకూలంగా. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. నేను రామ మందిరం నుంచి నా హోటల్ ఉంది అక్కడ. ఆ హోటల్కి వెళ్ళడానికి నేను కారు హైర్ చేసుకున్నాను మా ఫ్యామిలీ. అది ముస్లిం డ్రైవర్. సో ఈ రోజున ఇంత కాంట్రవర్షియల్ ఈ ప్లేస్లో ఈ రోజున టెంపుల్ కట్టడంపై మీరందరూ ఎక్కడో కొంత అసంతృప్తితో ఉండుంటారు కదంటే. కాదండి, ఈ రోజు నుంచి మా టెన్షన్ రిలీవ్ అయిపోయింది. కరెక్ట్. మేము చాలా రక్షణతో ఉన్నాం అన్న ఫీలింగ్ ఉంది. ఎంత హిందూ కాన్వర్జేషన్ అండి. ఇక్కడ 144 సెక్షన్ ప్రివేల్ అవుతూ ఏ రోజున ఏం గొడవలు జరుగుతాయి, ఎక్కడి నుంచి ఏ ఘర్షణలు జరుగుతాయి, స్కూల్కి వెళ్ళి మా బిడ్డలు వస్తారా వెళ్తారా అనే టెన్షన్లో ఉండేవాళ్ళం మేమంతా. అండ్ అలాంటి ఘర్షణలో వాళ్ళు ముస్లిమ్సా లేకపోతే హిందూసా అని ఏం చూడరు కదండి, ఎవరు అందరూ సఫరర్సే. అలాంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొన్న సమయంలో ఎలాంటి గొడవలు లేకుండా ముందు ఒక నిర్ణయం తీసేసుకున్నారు. ఎస్, రామ మందిరం కట్టేసారు, అయిపోయింది. ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసేసారు 144 సెక్షన్, ఇంకేం లేదు, అన్నీ సజావుగా సాగిపోతాయంటే మాకు సెక్యూర్డ్ ఫీలింగ్ వచ్చింది. మా బిడ్డలకు రక్షణగా ఉంది, మాకు ఇంకేమీ కాదన్న భరోసా వచ్చింది మాకు. వీఆర్ సో హ్యాపీ అని ఒక ముస్లిం సోదరుడు అన్నారు. ఇప్పుడు అదే మీరు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు చాలామంది ముస్లిమ్స్ వెళ్తున్నారు చూడడానికి, దర్శనం చేసుకోవడానికి. ఒక అమ్మాయి అయితే బాంబే నుంచి నడుచుకుంటూ వచ్చింది, 22nd చేరుకుంది అక్కడ అమ్మాయి. ఓకే, నేను ఉన్నాను వెనకనే ధైర్యాన్ని ఇచ్చేటువంటి మన ప్రధాని గారు, ఈ భారత ప్రభుత్వం ఇవన్నీ కలిపి దోహదపడ్డాయి. అందుకని ఆయన ఒక మాట అన్నారు అయోధ్య టైంలో, మొన్నటిదాకా టెంట్లో రాముడిని చూసాం, ఇంకా రాముడికి ఆ పరిస్థితి లేదు, ఆయన ఒక పర్మనెంట్ స్ట్రక్చర్లో ఉంటాడు అని అన్నప్పుడు అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు, బాగా రెస్పాండ్ అయ్యారు. అట్లాగా ఈ రోజున ఆయన తీసుకున్న ప్రతి కార్యక్రమం కూడాను ఒక మత సామరస్యాన్ని సూచిస్తుంది. దానికి నేను ఒక్క విషయం కూడా చెప్తాను, మీరు చెప్పారు కదా, నేను ఎలక్షన్ ప్రచారానికి 2019లో కానీ అంత ముందుగానే వెళ్ళేవాడిని. డిఫరెంట్ రీజన్స్ మా పార్టీకి సంబంధించి కావచ్చు, ఇతరత్ర కావచ్చు. మేము వెళ్తున్నప్పుడు ముస్లిం సమాజాన్ని బస్తీలు కూడా వస్తాయి కొన్ని. మేము ఎంత మైకులు పెట్టుకొని డ్రమ్ కొట్టుకుంటూ పోయినా కూడా ఒక్కరు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు పరిస్థితి త్రిపుల్ తలాక్ అని ఒకటి ఉండేది, అది ముస్లింలో ఒక సాంప్రదాయం. అది ఏదైనా భర్త కోపం వచ్చినా 3 సార్లు తలాక్ అంటే ఆడబిడ్డ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. 3 సార్లు అంటే తలాక్ అంటే వెళ్ళిపోవాలి. అయితే దాన్ని మోడీ గారు త్రిపుల్ తలాక్ సిస్టాన్ని చట్టం చేసి ఇది చేయడానికి వీల్లేదు, ముస్లిం మహిళలకు కూడా హక్కులు ఉంటాయి అని చెప్పి ఆయన చేశాడు. అప్పుడు కూడా చాలామంది భయపెట్టించారు, మత కళాలు జరుగుతాయి, అట్లా చేయొద్దు, నువ్వు ముస్లిం పర్సనల్ విషయాల్లో మీరు జోక్యం చేసుకుంటున్నారంటే ఆయన చాలా వివరంగా చెప్పాడు. ఈరోజు నువ్వు ఒక భర్తగా నీ భార్యకు తలాక్ అని ఇచ్చేసి పంపించేస్తున్నావు. రేపు నువ్వు తండ్రి అవుతావు. తండ్రి అయిన తర్వాత కూడా మీ అల్లుడు నీ కూతురుకు తలాక్ తాగని విడాకులు ఇచ్చి పంపిస్తే అప్పుడు నువ్వు ఎంత బాధపడతావు? కాబట్టి ఏ తండ్రి అయినా సరే అట్లా ఉంటుంది. కాబట్టి ఇది ఈ రకమైనటువంటి ఉండకూడదని చెప్పి ఆయన త్రిపుల్ తలాక్ రద్దు చేస్తే, నేను ప్రచారానికి వెళ్తున్నప్పుడు అంతకుముందు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఉదాహరణకు నేను ఇట్లా పోతున్నాను అనుకోని, రోడ్డు రథం మీద నేను పోతుంటే ఇటు సైడ్ నుంచి ఒక ముస్లిం అలా భార్యను కూర్చుని పెట్టుకొని మోటార్ సైకిల్ మీద నడుపుకుంటూ వచ్చేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నంటే భర్తకు చూడకుండా ఎన్నుకున్నటువంటి భార్య పరద లేపి ఇట్లా నాకు ఊపుతున్నచ్చి, ఇది నేనే సాక్ష్యం. అంత మార్పు వచ్చింది. కట్టన్స్ ఓపెన్ చేసి బస్తీలలో ఇండ్ల ముందుకు వెళ్తుంటే ముస్లిం ఆడబిడ్డలు వచ్చి, మాతృమూర్తులు వచ్చి, తల్లులు వచ్చి చేతులు ఊపుతున్నారంటే నిజంగా సంతోషం. అంటే ఆడబిడ్డలో 10 కోట్ల మంది ముస్లిం ఆడబిడ్డలు ఉంటారు దేశంలో. కానీ అది రావడంతో వాళ్ళకు ధైర్యం వచ్చింది, వ్యతిరేకత లేకుండా, ఏ ప్రొటెస్ట్ లేదు. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయం. కాబట్టి ఈరోజు ఆ రకంగా మీరు చెప్పిన దాన్ని బట్టి వాతావరణం మార్పు వచ్చింది. ఈరోజు మత కళాలు లేవు, కర్ఫ్యూలు లేవు. హైదరాబాద్లో ఎన్ని గొడవలు జరుగుతుండే, ఒక్క గొడవ లేదు ఎక్కడ. బాంబేలో, యూపీలో ఎక్కడ చూసినా మత కళాలు ఉండేది. ఈరోజు ఆల్మోస్ట్ 98% కమ్యూనల్ క్లాసెస్ అయిపోయినాయి. ఎక్కడ కూడా కర్ఫ్యూ అనే లేదు. దేశంలో ఎక్కడో దగ్గర కొన్ని నగరాలలో కర్ఫ్యూ ఉంటుండేది, కొన్ని నగరాల్లో మత కళాలు జరుగుతుండేది. ఎక్కడో ఒక దగ్గర యూపీలోను, మధ్యప్రదేశ్లోను, మహారాష్ట్రను, ఇప్పుడు బీహార్లోను ఎక్కడ లేదు. ఈవెన్ జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో కూడా 144 సెక్షన్ లేనటువంటి పరిస్థితి ఉన్నది. మీరు వేయించాలంటే అద్భుతంగా ఉంది మాట. అది నరేంద్ర మోడీ గారు చాలా విజనరీగా ఆ రకంగా చేశారు. చాలా సంతోషం కృష్ణరెడ్డి గారు. మీరు
నన్ను అభినందించడానికి అవార్డు తీసుకుంటున్న సమయంలో ఆ పురస్కరించుకుని మీరు వచ్చినందుకు, నన్ను అభినందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీతో ఇంతసేపు సంభాషించడంలో ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాను. నాకు అనుభవపూర్వకంగా తెలిసినవి మీతో పంచుకున్నాను. అండ్ మీలాంటి నాయకులు రావాలి, ఉండాలి, మరి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. మీ ఆశయాలు, మీ ఆచరణలు, మీ సమస్య పరిష్కార మార్గాలు, అలాగే మీ నాయకుల యొక్క ఆయన ఆశయాలు, ఆయన యొక్క మార్గదర్శకంగా మీ ముందుండి మిమ్మల్ని ముందు నడిపించే విధంగా, తద్వారా అందరూ కలిసి భారతదేశాన్ని మీరు చెప్తున్నట్టుగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక దేశంగా పెట్టే స్థితికి మనం వెళ్ళాలనే ఆశాభావం మీ అందరితో పాటు నాకు ఉంది. అండ్ మరొకసారి మీకు ధన్యవాదాలు. తప్పకుండా మీరు జీవితంలో ఇంకా మరెన్నో మెట్లెక్కాలి, ఇంకా మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇటు సినిమా రంగానికి సేవ చేయాలి, అటు సమాజంలో కూడా సేవ చేసేటువంటి అనేక రకాల, సమాజం అంటే ఒక రాజకీయాలే కాదు, అనేక రకాలుగా మీరు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ. కాబట్టి రేపు భగవంతుడు ఏం చేస్తారు ఎవరి చేతుల్లో లేదు. కాబట్టి మీరు నిండా నూరేళ్ళు ఉండి ఈ దేశానికి, ఈ ప్రజలకు సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి పద్మవిభూషణ్ అందుకుంటున్న సందర్భంగా మీరు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అలాగే మీకు ఈ ఎన్నికలు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా మీరు మళ్ళీ ఏ మినిస్ట్రీలో ఉంటారో, ఎక్కడ ఉంటారో అనేది నాకు మన చేతుల్లో తెలుస్తుంది. అండ్ వచ్చి మిమ్మల్ని అలా కలుస్తాను నేచర్ మాట ప్రకారం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. గుడ్ లక్.